2014 నుంచి 2019 వరకు అదిగో అమరావతి ఇవిగో అద్భుత కట్టడాలంటూ గ్రాఫిక్స్ తో కాలం వెళ్లదీసిన చంద్రబాబు ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు అవే జిమ్మిక్కులు చేస్తోంది. ఒకసారి శంకుస్థాపన చేసి కొన్ని కట్టడాలు చేపట్టాక పునఃప్రారంభం అనడం ఏంటని సామాన్యులు సైతం ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో అయితే చెల్లికి జరగాలి పెళ్లి మళ్లీ అంటూ ట్రోల్ చేస్తున్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి, సంపద సృష్టికి కేంద్రం మన అమరావతి మన రాజధాని అని అమరావతి పునఃప్రారంభ ఆహ్వాన పత్రికలో పేర్కొన్నారు. కానీ నిజానికి చంద్రబాబు సర్కార్కి అమరావతి ఒక్కటే అత్యంత ప్రాధాన్య అంశం. అమరావతి అభివృద్ధే ఏకైక అజెండా. అమరావతిలో లేనివి ఉన్నట్లు చూపిస్తూ గ్రాఫిక్స్ తో జనాల్ని మభ్యపెడుతున్నారని మేధావులు ఆరోపిస్తున్నారు. కేవలం ఒక్క అమరావతిపై మాత్రమే ఫోకస్ చేసి రాష్ట్ర ఖజానా అంతా ఖాళీ చేస్తున్నారని, ఇలా అయితే తమ గతి ఏంటని వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు. అమరావతిలో అభివృద్ధి పనుల కోసం విచ్చలవిడిగా అప్పులు చేస్తూ ఆ భారాన్ని మాత్రం తమ మీద మోపుతున్నారనే ఆవేదన వెనుకబడిన ప్రాంతాల్లో బలంగా ఉంది. అభివృద్ధి కేంద్రీకరణతో వేర్పాటువాద ఉద్యమాలు వస్తాయనే హెచ్చరికల్ని చంద్రబాబు సర్కార్ అస్సలు పట్టించుకోవడం లేదు. అమరావతి నిర్మాణం రాష్ట్రానికి గుదిబండగా మారుతుంది. మునిగిపోయే ప్రాంతంలో వేల కోట్ల ప్రజాధనం తెచ్చి గుమ్మరించడం భావ్యం కాదు. రాజధాని భూ సమీకరణ వెనుక భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. ఇటు అమరావతిలో అటు విశాఖలో భూముల్ని బినామీలకు కట్టబెడుతున్నారు. సంక్షేమాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు అనే విమర్శలు నలువైపుల నుండి వస్తున్నాయి. అమరావతిని అభివృద్ధి చేస్తే మిగతా ప్రాంతాలు ఎలా బాగుపడతాయంటూ కూడా సందేహాలు వెలువడుతున్నాయి. రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రధానంగా కావాల్సింది సాగునీళ్లు. అక్కడ బీడు భూములకు సాగునీళ్లు అందచేస్తే అభివృద్ధి పరుగులు పెడుతుంది. ఆ పని మాత్రం చేయడం లేదు. వారికి కేవలం అమరావతి రియల్ ఎస్టేట్ మాత్రమే కావాలి. అలాగే అమరావతి రైతుల్ని కోటీశ్వరులుగా మారుస్తా అంటూ పదే చెప్తున్న చంద్రబాబు మిగిలిన జనాల్ని ఏం చేయాలనుకుంటున్నారని సామాజికవేత్తలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో ఉన్నది మనుషులు కాదా? వారు భూములు ఇవ్వకపోవచ్చుగాక, కానీ వారిని కనీసం లక్షాధికారులుగానైనా మార్చవచ్చు కదా బాబుగారు అంటూ వారు అడుగుతున్నారు. మొత్తానికి అమరావతి పేరు చెప్పి కూటమి నాయకులు, వారి బినామీలు బాగుపడ్డం తప్ప సామాన్యులకి ఒరిగేదేమీ ఉండదని మెజారిటీ అభిప్రాయం.